హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి మామిడి పండుతో సంవత్సరం వరకు నిల్వ ఉండే విధంగా మామిడి తాండ్రని ఎలా తయారు చేసుకోవాలో విత్ టిప్స్తో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా నేనైతే శుభ్రం చేసుకున్నటువంటి కేజీ బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి. దీని మీద ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నటువంటి కేజీ మామిడి పండు ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కడా పలుకన్నది లేకుండా వెన్నలాగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఎంత వెన్నలాగా మిక్సీ పట్టుకుంటే మామిడి తాండ్ర అనేది అంత బాగుంటుందన్నమాట. అయినటువంటి మామిడి పండు మిశ్రమాన్ని అడుగు మందంగా ఉంటూ కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోకి 100 గ్రాముల షుగర్ అన్నది వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ తీపి అన్నది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోలేదన్నమాట. అందుకని ఇంకొక 50 గ్రాముల షుగర్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. అంతేకాదండి, ఇక్కడ షుగర్కి బదులుగాను కావాలి అనుకునేవారు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయినటువంటి మామిడి పండు మిశ్రమాన్ని పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపటం వల్ల షుగర్ అన్నది బాగా మెల్ట్ అయిపోయి మన మామిడి పండు జ్యూస్లోకి బాగా కలుస్తుందన్నమాట. ఇలా కంటిన్యూగా కలపలేమనుకోండి, ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుంటూ 2 నిమిషాలకు ఒక్కసారి కదుపుతూ ఉండండి. మూత పెట్టుకోలేదనుకోండి, ఈ మామిడి పండు మిశ్రమం అన్నది చిందుతూ ఉంటుందన్నమాట. అందుకని మూత పెట్టుకొని కదుపుకుంటూ ఉండండి. అంతేకాదండి, ఈ మామిడి పండు తాండ్ర తయారు చేసేటప్పుడు మాత్రం గెరిట అన్నది కొంచెం హ్యాండిల్ పెద్దదిగా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే మన చేతి మీద చిందుతూ ఉంటుంది. ఇది ఎంతసేపు కదుపుతూ ఉండాలి అంటే మాత్రం ఇది మంచి గ్లాసీ స్ట్రక్చర్ వస్తుందండి. అంతేకాదు, ఇది రెడీ అయిన తర్వాత దీని మీద చిన్న చిన్న బబుల్స్గా వస్తాయి కదా, ఇలా రావాలన్నమాట. నాకు ఇలా రెడీ అవటానికి నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి ఒక్క 15 నిమిషాలు పట్టిందనమాట. ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ నిమ్మప్పు లేదా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మామిడి తాండ్రకి మంచి ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి అన్నమాట. ఇలా రెడీ అయినటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఒక వెడల్పాటి పెద్ద ప్లేట్ తీసుకుని దీనికి కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకొని మామిడి తాండ్ర మిశ్రమం వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతేకాదండి, మనం ఈ మామిడి తాండ్ర చేసుకోవడానికి బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాం కదా, వాటి బదులు రసాలైనా తీసుకోవచ్చు. కానీ రసాలు తీసుకున్నప్పుడు మనం మ్యాంగో ప్యూరీని ఎలా చేసుకున్నామో అలా చేసుకున్న తర్వాత ఒక్కసారి వడకట్టుకొని మామిడి తాండ్ర ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి 2 ప్లేట్లుగా వచ్చిందండి మామిడి తాండ్ర మిశ్రమం అనేది. ఇలా సెట్ చేసుకున్నటువంటి 2 ప్లేట్లని మంచి ఎండలో 2 రోజులు పెట్టుకొని దీనిపైన పలచటి క్లాత్ కప్పుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. అలా కాకుండాను మీరు ఇంట్లోనే పెట్టుకునేటట్టయితే 4 డేస్ పక్కన పెట్టుకోండి. 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. నా మామిడి తాండ్ర అన్నది ఎంత బాగుందో కదా. ఇలా రెడీ అయినటువంటి మామిడి తాండ్రని ప్లేట్ చుట్టూరుగా నైఫ్తోని ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకొని తీసేసేయటమే అనమాట అండి. ఇలా రెడీ అయినటువంటి మిశ్రమాన్ని మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ 19 కిడ్స్ ఫేవరెట్ అయినటువంటి మామిడి తాండ్ర రెడీ.